श्रीशैलेशयापात्रं धीभक्त्यादिगुणान्नमैतिर्वणं वन्दे रम्भजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भानादयामनमध्यमामस्पदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजैर्मुरुक्मः व्यामोहतराणुनाय मेने अस्मद्गुरोः भगवतो सदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपदेवकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना गौतम धरस्य महदापयपटनाथ श्रीभक्तिसारकुलदेकरयोगिवाहान् भक्ताङ्ग्रेणुवरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमुनिं वरदोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदधीश्वरस्वभावः भोगापर्कदुपाय गतिरुदारः सन्दर्शेन निर्मितपुराणरत्नं तस्मै नमो मुनिवराय वराजराय अंशे षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं जग्रे यस्तं वन्दे वराचरम् व्यासं वसिष्ठनप्तारं त्यक्ते पौत्रमकल्मषं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जैत सर्वकिल्बिषनाथनं दहिष्टं सर्वदात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्मयन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्यासिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेत् ममापेत्सेकरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरसैरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికి కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణం తృతీయ అంశలో 3వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం అన్నమాట. నేను ఈరోజు చతుర్థ అధ్యాయం అంటే 4వ అధ్యాయం వైపు పోతున్నాము. మనకి 3వ అధ్యాయంలో తృతీయ అంశలో 3వ అధ్యాయంలో ముఖ్యంగా ఈ యొక్క వ్యాసులు ఎవరెవరు ఏ ఏ యుగాల్లో వ్యాసులు అయ్యారు, ముఖ్యంగా ద్వాపర యుగంలో మళ్ళీ వేదాలను 4గా విభజించినటువంటి గడిచిపోయిన 28 మంది వ్యాసులు ఎవరో ఆలకించాలని చెప్పి మనకి 10వ శ్లోకంలో చెప్పడం జరిగింది. వేదవ్యాస వ్యతీతాయే అష్టావింశ సప్తమ చతుర్థాయే కృతో వేదో ద్వాపరేషు పునఃపునః అని ద్వాపరే ప్రథమే వ్యస్తాః స్వయం వేదా స్వయంభువ అని చెప్పి మొదటి ద్వాపర యుగంలో బ్రహ్మదేవుని వల్ల వేదాలు స్వయంగానే విభజించబడ్డాయి. 2వ ద్వాపరయుగంలో ప్రజాపతి మను వేదవ్యాసుడయ్యాడు. ఈ విధంగా 3వ ద్వాపరంలో శుక్రుడు వ్యాసుడు, 4వ ద్వాపరంలో బృహస్పతి, 5వ ద్వాపరంలో సవిత, 6వ ద్వాపరంలో ప్రభువైన మృత్యు వ్యాసులయ్యారు అని చెప్పి వరుసగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ప్రతి ద్వాపరయుగ ఆరంభంలో ఏకరూపంగా ఉన్న వేదాన్ని 4 భాగాలు విభజించారు. ఈ ద్వాపరంలో నా పుత్రుడైన కృష్ణద్వైపాయన మహర్షి వెళ్ళిపోయిన తర్వాత రాగల 29వ ద్వాపరంలో ద్రోణపుత్రుడైన అశ్వత్థామ వ్యాసుడు కాగలడు అని చెప్పి 20వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏకో వేద చతుర్థాతు యై కృతో ద్వాపరాదిషు భవిష్యేత్ ద్వాపరే చాపి ద్రౌణిర్వ్యాసో భవిష్యతి వ్యతీతి మమ పుత్రే యస్మిన్ కృష్ణద్వైపాయనే మునవు అని చెప్పి ఆ తర్వాత ఓంకారం అనేది ఏకాక్షరము, ఆ ఓంకారం యొక్క గొప్పతనాన్ని, అది బ్రహ్మమని పిలువబడుతుంది అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. చివరి శ్లోకంలో స విద్యతే వేదమయ సవేదం కరోతి వేదైర్బహుభిః ససాకం శాఖా ప్రణీత సమర్థ శాఖ జ్ఞానస్వరూపో భగవాన్ అనంత అంటే వేదాన్ని అనేక వేదాలు అనేక శాఖలుగా చేస్తుంది. వేదమయమైన ఆ ఓంకారమే, అదే సమస్త శాఖలు, అదే సమస్త శాఖ ప్రవక్తలు కూడా అదే అసంగమైన జ్ఞానస్వరూపం, అదే భగవంతుడు, అదే అనంతుడు అని చెప్పి మనకి చివరి శ్లోకంలో 30వ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ 4వ అధ్యాయంలో చతుర్థ అధ్యాయంలో ఋగ్వేద శాఖల వర్ణన గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఋగ్వేద శాఖల యొక్క వర్ణన, దీంట్లో కూడా ఒక 26 శ్లోకాలు ఉన్నాయి. సరే ఈరోజు మనం ఎవరు చదవడానికి ఆస్కారం లేదు కాబట్టి రేపు అంటున్నారు కాబట్టి మనం 26 శ్లోకాలు పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఇంకొక
అధ్యాయం కూడా ప్రారంభిద్దాం. కాబట్టి చతుర్థ అధ్యాయం శ్రీ విష్ణు పురాణంలో తృతీయ అంశలో చతుర్థ అధ్యాయం. శ్రీ పరాశర ఉవాచ ఆద్యో వేద చతుష్పాదః సహసా శతసాహస్ర సంమితః తతో దశగుణ కృష్ణో యజ్ఞో వయం సర్వకామదృక్. ఆద్యో వేద చతుష్పాదః శతసాహస్ర సంమితః తతో దశగుణ కృష్ణో యజ్ఞో వయం సర్వకామదృక్. తతో అత్ర మత్సుతో వ్యాసో హి అష్టావింశతి మే అంతరే. తతో అత్ర మత్సుతో వ్యాసో హి అష్టావింశతి మే అంతరే. వేదమేకం చతుష్పాదం చతుర్థా వ్యభజత్ ప్రభుః. యథా తు తేన వై వ్యస్తా వేదవ్యాసేన ధీమతా. వేదాత్తథా సమస్తైర్వ్యస్తా వ్యాసై తథా మయా. యథా తు తేన వై వ్యస్తా వేదవ్యాసేన ధీమతా. వేదాత్తథా సమస్తైర్వ్యస్తా వ్యాసై తథా మయా. తదనైనేవ వేదానాం శాఖా భేదాన్ ద్విజోత్తమా. చతుర్యుగేషు అచరితాన్ సమస్త్వేషవధారయ. తదనేనైవ వేదానాం శాఖా భేదాన్ ద్విజోత్తమా. చతుర్యుగేష్వాచరితాన్ సమస్తేషు అవధారయ. కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం. కో అన్యో హి భువి మైత్రేయ మహాభారత కృద్భవేత్. కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం. కో అన్యో హి భువి మైత్రేయ మహాభారత కృద్భవేత్. తేన వ్యస్తా యథా వేదా మత్పుత్రేణ మహాత్మనా. ద్వాపరే హి అత్ర మైత్రేయ తస్మిన్ శృణు యథార్థత. బ్రహ్మణా చోదితో వ్యాసో వేదాన్ వ్యస్తుం ప్రజక్రమే. అద శిష్యాన్ సజగ్రాహ చతురో వేద పారగాన్. బ్రహ్మణా చోదితో వ్యాసో వేదాన్యస్తుం ప్రజక్రమే. అద శిష్యాన్ సజగ్రాహ చతురో వేద పారగాన్. ఋగ్వేద శ్రావకం పైలం జగ్రాహ సమహాముని. ఋగ్వేద శ్రావకం పైలం జగ్రాహ సమహాముని. వైశంపాయన నామానం యజుర్వేదస్య చాగ్రహీత్. జైమినిం సామవేదస్య తథైవాథర్వవేదవిత్. సుమంతుస్తస్య శిష్యో అభూత్ వేదవ్యాసస్య ధీమతః. జైమినిం సామవేదస్య తథైవాథర్వవేదవిత్. సుమంతుస్తస్య శిష్యో అభూత్ వేదవ్యాసస్య ధీమతః. రోమహర్షణ నామానం మహాబుద్ధిం మహాముని. సూతం జగ్రాహ శిష్యం స ఇతిహాస పురాణయోః. ఏకాసీత్ యజుర్వేద తం చతుర్థా వ్యకల్పయత్. చాతుర్హోత్రమభూతి యస్మిన్ తేన యజ్ఞమథాకరోత్. ఏకాసీత్ యజుర్వేదః తం చతుర్థా వ్యకల్పయత్. చాతుర్హోత్రమభూతి యస్మిన్ తేన యజ్ఞమథాకరోత్. ఆధ్వర్యవం యజుర్భిస్తు ఋగ్భిర్హోత్రం తదా ముని. ఔద్గాత్రం సామభిశ్చక్రే
బ్రహ్మత్వం చాప్యథర్వభిః ఆధ్వర్యవం యజుర్భిస్తు ఋగ్భిర్హోత్రం తదా మునిః ఔద్గాత్రం సామవిచక్రే బ్రహ్మత్వం చాప్యథర్వభిః తతస్తరుచ తతః సరుచముద్ధృత్య ఋగ్వేదం కృతవాన్ మునిః యజూంషి చ యజుర్వేదం సామవేదం చ సామభిః రాజ్ఞస్త్వధర్వవేదేన సర్వకర్మాణి చ ప్రభుః कारयामास मैत्रेय ब्रह्मत्वं च यथातिथि सोऽयमेको महावेद तरुस्तेन पृथक् कृतः चतुर्धा तु ततो जातं वेदपादपकाननम् सोऽयमेको महावेद तरुतेन पृथक् कृतः चतुर्धा तु ततो जातं वेदपादपकाननं विभेद प्रथमं विप्र पैलऋग्वेदपादपम् इंद्र प्रमितये प्रादात् भाष्कलाय च संहिते चतुर्धा स विभेदाथ भाष्कलोऽपि च संहितां बौद्ध्यादिभ्यो ददौ तास्तु शिष्येभ्यः महामुनिः बौद्ध्वाग्निमाधरौ तद्वत् याज्ञवल्क्य पराशरौ प्रतिशाखास्तु शाखाया तस्यास्ते जगृहुर्मुने इन्द्रप्रमितिरेकास्तु संहितां स्वसुतं ततः माण्डूकेयं महात्मानं मैत्रेयाध्यपयत्तदा इन्द्रप्रमितरेकान्तु संहितां स्वसुतं ततः माण्डूकेयं महात्मानं मैत्रेयाध्यापयत्तदा तस्य शिष्यप्रशिष्येभ्यः पुत्रशिष्यान् क्रमाद्ययौ वेदमित्रस्तु साकल्यः संहितां तामधीतवान् चकार संहिता पंच शिष्येभ्यः प्रददौ च ताः चकार संहिता पंच शिष्येभ्यः प्रददौ च ताः तस्य शिष्या तु ये पंच तेषां नामानि मे शृणु मुद्गलो गोमुखश्चैव वाच्यशालीय एव च शिशिर पंचमश्चासीत् मैत्रेय सुमहामुनि मुद्गलो गोमुखश्चैव वाच्यशालीय एव च शिशिर पंचमश्चासीत् मैत्रेय सुमहामुनिः संहिता त्रितयं चक्रे शाकपूर्णस्ततेतरः निरुक्तमकरो तद्वत् चतुर्थं मुनिसप्तमा क्रौञ्चो वैतालिकस्तद्वत् बलाकस्य महामतिः निरुक्तकृच्चतुर्थो अभूत् वेदाङ्गपारगः क्रौञ्चो वैतालिकस्तद्वत् बलाकश्च महामतिः निरुक्तकृच्चतुर्थो अभूत् वेदाङ्गपारगः इत्येता प्रतिशाखाभ्योऽप्यनुशाखा द्विजोत्तमा बाष्कलश्चापरा तिस्रः संहिता कृतवान् द्विज शिष्य कालाय निर्गार्ग्य तृतीयश्च कथाजवः इत्येते बहुधा प्रोक्ता संहितायै प्रवर्तिताः शिष्य कालाय निर्ग्याध्यश्च तृतीयश्च कथाजवा इत्येते बहुधा प्रोक्ता संहितायै ప్రవర్తితాః. కాబట్టి ఈ విధంగా వేదాన్ని ఎలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు, ఎవరెవరు ఏ వేదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు
తర్వాత ఎవరు సంహితలు విడదీశారు, రాయబడ్డాయి, ఇవన్నీ కూడా వరుసగా మనకి ఈ 4వ అధ్యాయంలో చాలా వివరంగా చెప్పంటే మనకి వేదములు తెలుసు. ఇంకా కొంతమందికి ఈ వేదాలను ఏ విధంగా ఎవరెవరు దాన్ని అంటే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు, ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వబడింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం కొంతవరకు తెలుసు. దీంట్లో చాలా స్పష్టంగా ఇవ్వబడింది అన్నమాట. కాబట్టి ఋగ్వేద శాఖ వర్ణన ముందు చదువుకుందాం. దీంట్లో పరాశరు ఉవాచ అని చెప్పండి. అంటే పరాశరుడు చెప్పాడు అనమాట. ఏమని? ఆది కాలంలో వేదంలో 4 పాదాలుగా 1,00,000 మంత్రాలకు పరిమితై ఉండేదన్నమాట వేదం. ఆద్యో వేద చతుష్పాద శత సాహస్ర సంహిత తతో దశగుణ కృష్ణో శత సాహస్ర అన్నారు. సాహస్ర అంటే 1000 అండి, శత అంటే 100 అనమాట. అంటే 100,000. శత సాహస్రం అంటే 1000, శత అంటే 100, 100,000 అంటే 1,00,000 అనమాట. అంటే 1,00,000 మంత్రాలకు పరిమితమై ఉండేది ఆ వేదం నుంచి. తతో దశగుణ కృష్ణో, దశగుణ అంటే ఏంటి? 10 విధాలు, 10 అనమాట దశ అంటే. దశ గుణ అంటే 10 విధాలైనటువంటి యజ్ఞాలు నిర్వహించబడ్డాయట. యజ్ఞో అయం సర్వకామధృక్. ఎటువంటి యజ్ఞాలు? ఆ వేదం నుంచి కోరికలు తీర్చేటువంటి 10 విధానాలైనటువంటి యజ్ఞాలు నిర్వహించబడ్డాయి అనమాట. కాబట్టి ఆద్యం అంటే ఏమిటి? ఈశ్వర్ నుండి 4 పాదాలుగా ఉన్న ఋగ్ ఆది చతుర్భేద సమూహ రూపము గలది 1,00,000 అంటే శతసాహస్ర సంహిత అనగా అపరిమితమైన వేద సంహిత ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు అనమాట. శతసాహస్రం అంటే వేలు అంటే అంటుంటాము. అంటే 1,00,000 అని కాదు, వేలు అని చెప్తుంటామంట. ఆ విధంగా ఇక్కడ చతుర్భేద సమూహ రూపం గలది 1,00,000 అంటే శతసాహస్ర సంహిత అనగా అపరిమితమైన వేద సంహిత ఆవిర్భించింది అనే అర్థం ఉంటుంది. దాని నుండి యజ్ఞము ఏర్పడేది. ఇది దశగుణం అంటే 10 విధాలుగా మాసము, చాతుర్మాసము, పశుసోమము అని 5 విధాలుగా ఉన్నదన్నమాట. అగ్నిహోత్రము, ధర్మము, అగ్నిహోత్రము, ధర్మము, చాతుర్మాసము, పశుసోమము అని 5 విధాలుగా ఉన్నదన్నమాట. అదే ప్రకృతి వికృతి అనే 2 భేదాలతో 10 రకాలు అవుతున్నదన్నమాట. లేదా వృక్ష సూత్రముల ద్వారా చెప్పబడిన పంచ యజ్ఞములతో కలిపి 10 విధముల యజ్ఞములు ప్రకృతి అయినప్పుడు దానిలో ఉండవలసిన సమగ్రమైన అంగముల గురించి తెలుపబడుతుంది అనమాట. అన్యకర్మల నుంచి అంగములను తీసుకొని రాబడినట్లయితే అది వికృతి యజ్ఞము లేదా కర్మ అనబడుతుంది. కాబట్టి పరాశరు చెప్తున్నాడు, పరమపురుషుని నుండి బయలుపరచబడిన వేదం అపారమైనది. దానికి ఋగ్ యజు సామ అధర్వములని 4 పాదములు ఉన్నవి. ఆ వేదము నుండి 10 విధములుగా ఉన్న యజ్ఞం ఏర్పడింది. ఇటువంటి యజ్ఞం మానవుడు కోరుకున్న అన్ని కామలను అందించేదిగా ఉన్నదన్నమాట. అందుకే మనం కూడా ఏదైనా కోరిక తీర్చా అంటే ఒక యజ్ఞంలాగే చేయాలండి అంటుంటాం. ఏదైనా ఒక కోరిక మనకంటే కష్టపడి పనిచేయాలనే అర్థంలో, అంటే మనం ఎంచుకున్నటువంటి ఒక టార్గెట్ అనమాట. ఆ టార్గెట్ని మనం చేరుకోవాలంటే ఒక యజ్ఞంలాగే చేయాలంటుంటాం మనం. అంటే అప్పుడే మన కోరికలు తీరుతుందని అర్థం అనమాట. కష్టపడి పని చేస్తే తప్ప తీరదు. అందుకే చెప్తుంటారు అనమాట. ఇంగ్లీష్లో యాంబిషన్కి డిజైర్కి చాలా తేడా ఉందండి. యాంబిషన్ అంటే ఏమిటి? కోరిక, అంటే నేను రావాలి ఇవ్వాలి. కానీ ఇక్కడ దానికి తగిన సామర్థ్యం నీకు ఉన్నదా లేదా అనేది తెలియదు అన్నమాట. కానీ నీవు కోరుకుంటావు. ఉదాహరణకి ఒకేసారి స్వర్గానికి వెళ్ళిపోవాలనుకుంటావు, కానీ ఉట్టికే ఎగరలేవు. అందుకే సామెతలు ఉంది తెలుగులో, ఉట్టికి ఎగరలేను స్వర్గానికి ఎగురుతుందా అని. ఉట్టి అంటే ఏమిటి? పాత్ర మనందరికీ తెలిసే ఉంటుందండి. మరి చిన్నపిల్లలకి తెలియకపోవచ్చు, కానీ మనందరికీ ఉట్టి అంటే తెలుస్తుంది. అయినా వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉట్టి కొట్టడం, ఇంకో తమాషా, ఉట్టి కొట్టడం మామూలుగా మనకి కృష్ణాష్టమి రోజు అలా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది కృష్ణుడి లీలల్లో ఒకటిగా వర్ణించబడింది. కానీ కొన్ని ప్రదేశాల్లో తమాషాగా అది వినాయక చవితి కూడా పెడుతుంటారు. ముఖ్యంగా రాయలసీమలో చూశాను. కొన్ని ప్రదేశాల్లో రాయలసీమ ప్రాంతంలో ఉట్టి కొట్టడం అనేది వినాయకుడు అంత ఎత్తుకు లేవగలుగుతాడా అంటే నవ్వుతూ చెప్తున్నాను. ఆయన తలుచుకుంటే కొట్టవచ్చు, అది వేరే విషయం. కానీ అది కృష్ణుడి లీలలో భాగంగా ఉంది కాబట్టి ఆ రోజు కృష్ణాష్టమి రోజు చేసుకునేది ఉన్నారన్నమాట వేడుకల్లో. ఇదంతా ఎందుకంటే ఉట్టి అంటే మనం కోరికలు ఉండొచ్చు మనకి, కానీ దానికి తగినట్టు సామర్థ్యం ఉన్నదా? పోని సామర్థ్యం ఉన్నది మనకి. అంటే మంచి జ్ఞాపశక్తి ఉన్నది, కష్టపడే తత్వం ఉన్నది, రై పగలు అనకుండా. కాబట్టి ఒక ధ్యేయం ఎన్నుకొని ఆ ధ్యేయం వైపు పోయేటప్పుడు దానికి కావాల్సిన ముఖ్య లక్షణాలు ఉన్నాయి. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నది,
అదేవిధంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి. మరి కష్టపడితే కదండి ఏదైనా. ఊరికే అలా ఆలోచిస్తూ ఉంటే ఏది ఏది మనం సాధించలేం కదండి. దానికంటూ కృషి చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ 10 విధాలైన యజ్ఞాలు, అందుకే ఎందుకంటే యజ్ఞం అనే దానికి చెప్తాను అనమాట. అందుకనే మన కోరికల వల్ల ఏది తీరదు. నవ్వుతూ చెప్తుంటారు అనమాట. మామూలుగా కోరుకుంటూ ఉంటే సింహం లోపల నోటి లోపలికి ఏదైనా పోతుందండి? జంతువులు ఏవి పోవు కదా. అది వాటికి అది హాయిగా చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంది అనుకో. ఒక సింహం ఆకలిగా ఉన్నది కానీ సరే పోయే ఓపిక లేదు కానీ అలా కూర్చొని హాయిగా నిద్రపోతుంది అనుకోండి. దాని నోట్లో ఏమైనా జింకలు పోతాయండి? పోవు. నైసుప్తస్య సింహస్య ముఖే ప్రవిశంతి మృగాహ అన్నారు. కార్యేణ సిద్ధంతి నా మనోరథై. అంటే మనోరథం అంటే కోరికలు. కోరికలు ఉన్నంత మాత్రం తీరుతుందా? తీరదు. ఒక యజ్ఞం చేయాలి దానికి. కాబట్టి ఆ యజ్ఞం పాప ఆ సింహం కూడా ఎంత ముసలిదైనా కూడా దాని దగ్గరికి ఏవి పోవు. అది లేచి నిలబడి పాపం ఓపికగా వేటాడాలి. వేటాడి ఆహారం సంపాదించుకోవాలి. మనం కూడా అంతే కదండి. ఆహారం మన దగ్గరికి రాదు. ఏదో మన తాత ముత్తాతలు కన్నా ఏదైనా సంపాదించి పెడితే హాయిగా కూర్చొని దానిపైన వచ్చే వడ్డీనో లేదు దానిపైన వచ్చే వేరే విధమైనటువంటి లాభాలను హాయిగా కూర్చొని తినొచ్చు. లేకుంటే మనమే రోజు పోవాలి ఆఫీస్కి. మనం కూడా వేటాడటం అంటే అదే అండి. రోజు ఆఫీస్ పోవడం వేటనే అది. ఆహారం సంపాదించుకోవాలి. కాబట్టి మనకి ఆహారం నెలకు ఒకసారి తీసుకుంటాం. సింహము మృగములు ఎప్పటికప్పుడు ఆహారం సంపాదించుకోవాలన్నమాట. సరే, ఇంతకీ ఈ 10 విధాలైన యజ్ఞాలు నిర్వహించబడ్డాయన్నమాట. తతో అత్ర మస్సుతో, తతో అంటే ఈ వైవస్వ మన్వంతరం నందు 28వ ద్వాపర యుగంలో 4 పాదాలను కలిగి ఒక్కొక్కటిగా ఉన్న వేదం 4 ఋక్ యజు సామ అధర్వణ వేద రూపమున విడివిడిగా చేసినాడు అనమాట. ప్రభు ఈశ్వరుడు అవతార రూపుడు. తతో అత్ర మస్సుతో వ్యాసో హి అష్టావింశతిరే అంతరే వేదం ఏకం చతుష్పాదం చతుర్థా వ్యభజత్ ప్రభు. వేదం ఏకం చతుష్పాదం చతుర్థా వ్యభజత్ ప్రభు. ఈ 28వ మన్వంతరం నందు నా కుమారుడైన వ్యాసుడు భగవదవతార రూపుడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. భగవదవతార నా కుమారుడైనటువంటి అత్యంత సామర్థ్యం గల వ్యాసుడు 28వ ద్వాపర యుగంలో 4 పాదాలుగా ఉన్నటువంటి ఏకరూపమైన వేదాన్ని 4 విధాలుగా విభజించాడు అన్నమాట. అది కూడా భగవదవతార రూపుడు. ఒక్కటిగా ఉన్న వేదాన్ని 4 భాగాలు విభజించాడు. యథాదు తేన వై వ్యస్త, యథాదు తేన వై వ్యస్త అంటే నాకన్నా ముందున్న వారందరూ 26వ ద్వాపర యుగంలోనూ ఇదే విధంగా విభజించినాం. కానీ బుద్ధివంతుడైన వేదవ్యాసుడు ఏ విధంగా విభజించినాడో ఆ ప్రకారముగానే నాకన్నా ముందున్న వారు నేనున్ను విభాగం చేసి ఉన్నాము. యథాదు తేన వై వ్యస్త. వ్యస్త అంటే ఏమిటి? విభజించడం. విభజించడం అంట. యథాదు తేన వై వ్యస్త వేదవ్యాసేన ధీమత వేదా తదా సమస్తై తై వ్యస్త వ్యాసై తథా మయా. కాబట్టి అదేవిధంగా పూర్వయుగాల్లోని కూడా వ్యాసులు నేను అందరము వేదాలను విభజన చేయడం జరిగింది. కాబట్టి తదేనైవ వేదానాం తదేనైవ వేదానాం తదనేనైవ అనేనైవ వేదానాం శాఖావేదాం ద్విజోత్తమ. కాబట్టి ఆ కారణంగా ఈ కృష్ణద్వైపాయుడు చేసిన వేద విభాగం ప్రకారము దీన్ని దృష్టాంతంగా తీసుకొని చతుర్యుగములందును కూడా పూర్వులు చేసిన వేద విభాగం అర్థం చేసుకో. కనుక ఓ ద్విజోత్తమ, ఈ ఉదాహరణ ఆధారంగా పూర్వం వేద విభాగం ఎట్లు చేయబడినవో ఎట్లు తథైనైవ వేదానం అంటే ఆ కారణం చే జరిగిపోయిన అన్ని చతుర్యుగాల్లోనూ వేదపాఠ శాఖా వేదాలు ఆ విధంగానే ఒక్క రీతిగానే ఉన్నాయని గ్రహించు. చతుర్యుగేషు ఆచరితాన్ సమస్తేషు అవధారయ. సమస్తేషు అంటే అన్ని అని అర్థం. చతుర్యుగేషు అంటే ఏమిటి? 4 యుగాల్లో కూడా, అన్ని చతుర్యుగాల్లో కూడా వేదపాఠ శాఖ వేదాలు ఆ విధంగానే ఒక రీతిగానే ఉన్నాయని గ్రహించు. కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం. ఈ విధంగా కృష్ణద్వైపాయుడు అనే వ్యాసుని యొక్క ముఖ్యత్వం చెప్పి అందుకు కారణం చెప్తున్నాడు. ఏమని? కృష్ణేతి. ఇందువల్ల ఈ మన్వంతరం నందు 28వ ద్వాపంలోనే భారతం ఆవిర్భించినది తెలియవస్తున్నది అన్నమాట. ఎలాగంటే కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం కో అన్యోహి భువి మైత్రేయ. కో అన్యోహి. అన్యోహి అంటే వేరెవరు అని అర్థం. మామూలుగా మనం అంటుంటాం ఈయన కాక వేరెవరు చేయగలుగుతారండి ఆ పని అంటుంటాం. ఈయన కాకుండా వేరెవరు ఆ పని చేయగలుగుతారండి అంటుంటాం కదా. ఆ విధంగానే ఇక్కడ
కో అన్యోహి భువి మైత్రేయ, భువి అంటే భూమి పైన మైత్రేయుడా వేరెవరు కానీ మహాభారత కృత్ భవేత్ అంటే మహాభారత కృత్ అంటే ఏమిటి, సృష్టికర్త కాగలడా, వేరెవరైనా కాగలడా అంటే అర్థం ఏంటండి, వేరెవరు కాలేరు అని అర్థం. వేరెవరు కాలేరు అని చెప్పేందుకు ఆ ప్రశ్న మనకి వేస్తున్నామంటే, వేరెవరైనా కాగలరా అంటే ఏమిటి, ఎవరు కాలేరు ఆయన తప్ప. కాబట్టి కృష్ణద్వైపాయని అది కూడా సాక్షాత్ భగవంతుడై నారాయణుగా తెలుసుకో. కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి, నారాయణం ప్రభు, ఆయన ఎవరో కాదు, నారాయణుడే వేదవ్యాసుడుగా అవతరించారనమాట. కాబట్టి కృష్ణద్వైపాయనుని సాక్షాత్తు భగవంతుడైన నారాయణగా తెలుసుకో. అలా కానివాడు మరొకడు ఎవడైనా మహాభారత సృష్టికర్త కాగలడా, ఎవరు కాలేరు. ఎందుకంటే 1,00,000 శ్లోకాత్మక మహాభారతాన్ని రాయటం అనేది ఒక గొప్ప విషయం అండి. అది మామూలుగా మనం చిన్న వ్యాసం రాయాలన్నా ఆవు మీద వ్యాసం కూడా రాయలేము సరిగా. రోజు చూసేటువంటి గోమాతే, రోజు మనం వాకిట్లోంచి నిలబడితే దానికి రోజు అరటిపండు ఏదో ఇస్తాము, కాస్త గంగడోలు నురుముతాము, నిమురుతాము. అది హాయిగా ఆనందంగా మన వైపు చూస్తుండదు, ఆప్యాయంగా మనం కూడా సంతోషిస్తాం. అది ఒక మానసిక ఆనందం అన్నమాట. ముఖ్యంగా పశువులతో అందులో కూడా గోమాత ఉండనేది ఒక ఆనందం. అది చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నమాట అలా చేస్తూ ఉంటే. సాధు జంతువు అనమాట. దానిపైన ఒక వ్యాసం రాయమంటే మనం ఒక మహారాస్తే ఒక పారాగ్రాఫ్ రాయగలుగుతాము చక్కగా. రాయటం వేరు, చక్కగా రాయగలుగుతాం. మరి అటువంటిది 1,00,000 శ్లోకాత్మైనటువంటి మహాభారతాన్ని రచించడం అంటే సామాన్యుడికి అది సాధ్యపడదండి. సామాన్యుడికి సాధ్యపడే విషయం కాదు. ఈవెన్ నారాయణే వేదవ్యాసుడుగా కృష్ణద్వైపాయనిగా సాక్షాత్ ఆయనే అవతరించాడు కాబట్టి అది సాధ్యమయ్యేది అనమాట. ఇంకా మహాభారతం 1,00,000 శ్లోకాలు ఉందండి. అంటే ఇప్పటికీ అంటే ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని యోగం అంటామండి. అంటే ఆ యోగం ఉండాలి మనకి. ఆ యోగం లేకపోతే ఏది జరగదండి. అది చాలా సందర్భాల్లో మనకి అనుభవాలకు వస్తూ ఉంటుంది. నేను అనేక పర్యాయాలు ఈ మహాభారతం అంటే వేదవ్యాస మహాభారతం చదవాలి, అసలు ఏమిటి దాంట్లో విషయం అంటే, విషయము అనేకమైన పాత్రలు, వాటి గురించి అనేకమైన పుస్తకాలు వచ్చాయి, వాటిని చదువుతుంటాం మధ్య మధ్యలో. ఒక్కొక్క పాత్ర యొక్క ఔన్నత్యం, కర్ణుని పాత్ర, దుర్యోధన పాత్ర, కృష్ణుడి పాత్ర, ఇవన్నీ విరివిగా చదువుతుంటాం. కానీ మొదటి నుంచి అన్ని శ్లోకాలు మనం ఎలాగైతే రామాయణ వాల్మీకి రామాయణం చదువుకున్నామో ఆ విధంగా చదవాలని ఇప్పటికి కనీసం ఒక 10 సార్లు ప్రయత్నాలు ప్రారంభించాను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే యోగం అనేది ఉండాలి. అంటే ఆయన రాశారు పాపం, మనం చదివేదానికి కూడా ఒక ఏదో ఒక పర్వం మాత్రం అవుతుందండి. ఆది పర్వం కూడా అవదు, సగం అవుతుంది, మళ్ళీ ఏదో కారణాంతరం నిలిచిపోతుంది. సరే మళ్ళా ప్రారంభించేటప్పటికి అది మర్చిపోయి ఉంటాం కదా, సరే మళ్ళా ప్రారంభిద్దామని మళ్ళా మొదటికి రావడం. ఇది ఎలా ఉంటుంది అంటే, ఇక బల్లి గోడ పైన కొంత దూరం పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ జారి కింద పడిపోతుంది అనుకోండి, మళ్ళా జారి పైకి ఎక్కాల్సిందే కదండి. దూరం పోవాలంటే మళ్ళీ పైకి ఎక్కాలి. ఈ విధంగా కింద జారడం పైకి ఎక్కడం, కింద జారడం పైకి ఎక్కడం. ఇప్పటికి ఒక 10 సార్లు అలా కింద జారి పైకి పోయి మళ్ళీ జారటం. ఇంతవరకు ఇంకా కదలలేదు, ముందుకు కదలలేదంట, అక్కడ నిలబడింది మహాభారతం. అదే మనకి వాల్మీకి రామాయణం ప్రారంభించాం, ఏ శుభ సందర్భంలో ప్రారంభించాము, కానీ చాలా హాయిగా కొంచెం మధ్య మధ్యలో కొంచెం అవంతరాలు వచ్చినా కూడా మొత్తం పూర్తి చేసుకోగలిగాం చక్కగా. ఇవన్నీ ఎందుకు చెప్తే అదేవిధంగా భగవద్గీత ప్రారంభించాం, అది ఒక 4-5 సార్లు, అంటే చదవడం కాదు, పారాయణం ఇప్పటికి 50 సార్లు చేశాం రోజు. అంటే ఒక 3 రోజులకి 4 రోజులకి అయిపోతుంది అనమాట, మొత్తం 18 అధ్యాయాలు అయిపోయేలాగా. రోజుకి ఒక 6 అధ్యాయాలు గుర్తుంది ఉంటుంది. అది కూడా మధ్య మధ్యలో కాస్త అటు ఇటు అవుతూ ఉంటుంది. మొత్తానికి ఒక 46-47 సార్లు చదవడం జరిగింది, భగవద్గీత జరిగింది. కాబట్టి ఏది కూడా మనం చెయ్యాలి అంటే ఒక యోగం ఉండాలి. ఆ యోగం ఉంటేనే అది ముందుకు పోతుంది అనమాట. యోగం లేకపోతే ఏది అవదు అనేటువంటిది మనలో చాలా మందికి అది నిరూపితం అవుతుంది అనమాట. ఎందుకంటే ఈయన చెప్పిన దానికి సరిగ్గా సరిపోతుంది. ఎవడైనా మహాభారత సృష్టికర్త కాగలడా, ఇంకెవరు కాలేరండి. కనీసం దాన్ని తెలుగులో తెలుగునిచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వచనమే మళ్ళా చాలా వరకు వచనాలు రాసుకుంటూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు రాసుకుంటూ ఉంటారు, ఒక్కొక్క పర్వాన్ని లేదు ఒక్కొక్క అధ్యాయాన్ని రాసుకుంటూ ఉంటారు, అవన్నీ జరుగుతుంటాయి. కానీ మహాభారతం లాంటి ఒక దాన్ని, రామాయణం లాంటి, భగవద్గీత లాంటి మళ్ళీ ఎవరు సృష్టించలేరండి. మనం దాన్ని చదివి ఆనందించాల్సిందే తప్ప మళ్ళా దాన్ని సృష్టించడం అనేది జరగదు. కాబట్టి ఆ విధంగా కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం కో అన్యోహి భూమి మైత్రేయి మహాభారత కృత్ భవేత్. ప్రతిరోజు కూడా ప్రతిసారి
మొదటిసారి ప్రారంభించినప్పుడు అట్టపైన డేట్ వేసుకున్నాడు అనమాట. అలా ఇప్పటికి కనీసం 10 డేట్లు పడ్డాయి, అంటే ప్రారంభ తేదీ అనమాట. కానీ ఇప్పటికి ముందుకు పోలేదు. మరి ఏదో కారణం ఉంది దానికి. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత అది టేకప్ చేస్తే అవుతుందేమో తెలియదు మరి. అంటే మనకి ఒక క్రమంలో చదవాలని, ఒక పద్ధతిలో ముందుకు పోవాలని రాస్తున్నాను అనమాట. మనకి అలా ఉంది యోగం. కాబట్టి అది ఏ రోజు అవుతుంది. మరి 1,00,000 శ్లోకాలు అంటే కొంచెం కష్టమైన పని, కానీ అవుతుందని ఆశిద్దాం మొత్తానికి. సరే, తరువాత తేన వ్యస్త యథా వేద మత్పుత్రేణ మహాత్మన ద్వాపరే హి అత్ర మైత్రేయ తస్మిన్ శృణు యథార్థత. యథార్థత అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగానే అర్థం అండి. అంటే తేన వ్యస్త యథా వేదాహ, వేద పారగాన్ అంటే ఏమిటి? వేదం యొక్క పారం, ఆవలి కొనను చేరుకోగల సమర్థత ఉన్నవారను అంటారు. తేన వ్యస్త యథా వేద మైత్రేయ, ఆ మహాత్ముడైనటువంటి నా కుమారుడైన వ్యాసుడు ఈ 28వ ద్వాపరంలో ఏ విధంగా వేదాలను విభజించాడో ఆ వృత్తాంతము ఉన్నది ఉన్నట్లుగా ఆలకించు. ఉన్నది ఉన్నట్లుగా, అది కూడా అంటే ఏమిటి? దీంట్లో నేనేమి ఎక్కువ కలపలేదు, తీసివేయలేదు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా నీకు చెప్తాను. ఎంత అదృష్టం అండి! ఎవరన్నా మనకి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు తక్కువ. కాస్తో కూస్తో వాళ్ళ సొంత తెలివి, ఏదో కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని సామెత అనమాట తెలుగులో. అంటే ఏమిటి? కాళిదాసు రాసిన దాన్ని యథాతథంగా చెప్పరు, మళ్ళీ దాంట్లో ఏదో కాస్త తన సొంత కవిత్వాన్ని కలుపుతుంటారు. అందుకని ఆయన పైత్యం అనమాట. కానీ ఇక్కడ పరాశరుడు ఏం చెప్తున్నాడు? తేన వ్యస్తా యథా వేద మత్పుత్రేణ మహాత్మన ద్వాపరే హి అత్ర మైత్రేయ తస్మిన్ శృణు యథార్థత. ఉన్నది ఉన్నట్లుగా యథార్థ స్థితిని చెబుతున్నాను విను. ఏ విధంగా విభాగములుగా వేదాలు చేయబడినవో వాటి స్థితిని యథావిధంగా చెప్తాను విను అని చెప్తున్నాడు. ఇంతకీ బ్రహ్మణ చోదితో వ్యాసో, వ్యాసో అంటే వ్యాస అంటే వ్యాసుడు బ్రహ్మణ చోదితో, బ్రహ్మణ అంటే బ్రహ్మదేవుడు అండి. బ్రాహ్మణుడు వేరు, బ్రహ్మణుడు వేరు. మనం చదివేటప్పుడు చాలా చోట్ల బ్రాహ్మణ అంటుంటారు. కాదు, బ్రహ్మణ అంటే బ్రాహ్మణ అంటే పేరు. బ్రహ్మణ చోదితో అంటే ఆజ్ఞాపించగా, ప్రేరేపించగా. ఎవరి చేత? బ్రహ్మదేవుడు ప్రేరేపించగా. వ్యాసో వేదాన్ వ్యస్తం ప్రచక్రమే, వేదాలను విభజించడానికి ఉపక్రమించాడు. ఆయన చోదన ఆయనే. మనకి కూడా రామాయణంలో కూడా నారద మహర్షి వచ్చి చెప్తాడనమాట సందర్భంలో. అప్పుడు బ్రహ్మ వాల్మీకి మహర్షికి ఈ రామాయణం రాసేందుకు కావలసిన శక్తి కలిగిస్తాను. అంటే ఆయన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది రామాయణం, ఆయన రాసుకుంటూ పోతుంటారు అనమాట కొంతవరకు. ఆ తర్వాత ఆయన ఆశ్రమంలోనే లవకుశుల జనం అవన్నీ రాస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా ఎవరి చేత ప్రేరేపించాడు? బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా వ్యాసుడు వేదాలను విభజించడానికి ఉపక్రమించాడు. వేదాలను సంపూర్తిగా చదవగలిగిన 4 శిష్యులను స్వీకరించాడు. అథ శిష్యాన్ స జగ్రా చతురో వేద పారగాన్. వేద పారగాన్, పారగం అంటే ఏమిటి? పారము అంటే ఆవలి కొన అని అర్థం అండి. ఆవలి కొనను చేరుకోగల సమర్థత ఉన్నవారని. అంటే ఆవలి కొసను అంటే ఏమిటి? ఉదాహరణకి నది ఉందనుకోండి, మీరు నదికి ఇటువైపు ఉన్నారు, ఈ తీరంలో ఉన్నారు, మరి ఆ తీరంలో పోవాలి. ఎలా పోగలుగుతారంటే ఏదైనా ఒక చిన్న పడవన ఏదో ఒకటి ఉంటే పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు, లేదు ఈదుకుంటూ వెళ్ళొచ్చు. ఎలాగైనా ఆ తీరానికి చేరుకునే సామర్థ్యం ఉండాలి మనలో. కాబట్టి వేద పారగాన్ అంటే ఏమిటి? వేదము యొక్క పారము. వేద పారగాన్ అంటే వేదము యొక్క పారము అంటే ఆవలి కొసను చేరుకోగల సమర్థత ఉన్నవారను. కాబట్టి మైత్రేయ, నా కుమారుడు మహాత్ముడు అయిన వ్యాసుని చేత ఈ ద్వాపరంలో ఏ విధంగా విభాగములుగా వేదాలు చేయబడినవో వాటి యథార్థ స్థితిని చెబుతున్నాను విను. బ్రహ్మచేత పురికొలబడిన వ్యాసుడు వేదాలను విభాగము చేయడానికి పూనుకున్నాడు. తరువాత వేదమును తుదముట్టగల సమర్థులైన 4 శిష్యులను ఎంచుకున్నాడు అన్నమాట. తర్వాత వేదమును తుదముట్టగల సమర్థులైన 4 శిష్యులను ఎంచుకున్నారు. ఋగ్వేద శ్రావకం పైలం జగ్రాహ మహాముని వైశంపాయన రామానం యజుర్వేదశ్చ చాగ్రహీత్. దాంట్లో ఎవరెవరిని తీసుకున్నారు అంటే ఋగ్వేద శ్రావకం, ఇదంటే సమాసంలో ఉన్నప్పటికీ శ్రావకం అను పదాన్ని, ఋగ్వేద శ్రావకం పదాన్ని ముందరి తెచ్చుకొని చదువుకోవాలి. అంటే ఏమిటి? జత చేసుకోవాలి. పారగా అని కొన్ని గ్రంథాల్లో పాఠం కనిపిస్తుంది. ఋగ్వేద శ్రావకం అన్నారు. అంటే ఋగ్వేదం అధ్యయనం చేయడానికై
పైలుని స్వీకరించాడు ఆ వేద మహర్షి అంటారు. ఋగ్వేద శ్రావకం పైలం జగ్రాహ సమహాముని. జగ్రాహ అంటే ఏమిటి? స్వీకరించడం అని అర్థం. వైశంపాయన నామానం, అదేవిధంగా వ్యాస మహాముని ఋగ్వేదాన్ని వినిపించడానికి, విని నేర్చుకోవడానికి పైలుడిని తీసుకున్నాడు. యజుర్వేదం కొరకు వైశంపాయన్ని ఆదరించాడు అన్నమాట. వైశంపాయన్ని స్వీకరించడం అంటే ఏం లేదండి. మనకి ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఇంకో ఇది పనిని వీళ్ళు బలాన్ని వాళ్ళు చేయగల సామర్థ్యం ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, వాళ్ళని ఎన్నుకుంటాం అనమాట. ఇదిగో ఈ పని నువ్వు చేయాలి. ఉదాహరణకి మన ఈ మధ్యకాలంలో మన శిక్షాస్మృతి అంటే ఏమిటి, మన సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇలాంటివన్నీ కూడా మార్చారనమాట. అంటే మన బ్రిటిష్ కాలం నాటిది ఈ కాలానికి అనుగుణంగా మార్చుకున్నాం. మరి అది మార్చాలంటే ఎవరు చేస్తారు? కమిటీ లాగా ఏర్పడి ఆ కమిటీకి ఒక చైర్మన్, అవన్నీ వదిలేను. ఉదాహరణకి మనకు కాన్స్టిట్యూషన్ అనుకుందాం. కాన్స్టిట్యూషన్లో ఏది తయారు చేసినప్పుడు అలా ఒక కమిటీ వేశారనమాట. ఆ కమిటీలో ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ వచ్చారు. వీళ్ళ పనులన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి మనకి ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పడింది అనమాట. ఆ విధంగానే ఇక్కడ కూడా వేద మహర్షి ఏం చేశారు? ఋగ్వేదం అధ్యయనం చేయడానికై పైలుని స్వీకరించాడు. ఋగ్వేద శ్రావకం పైలం జగ్రాహ సమహాముని. యజుర్వేద అభ్యాసించడానికై వైశంపాయనుడు అనే పేరు గల శిష్యుని గ్రహించాడు అనమాట. అదేవిధంగా సామవేదం, జైమినిం సామవేదస్య తథైవ అధర్వవేదవిత్ సుమంతుస్తస్య శిష్యో అభూత్ వేదవ్యాసస్య ధీమతః. ధీమంతుడైనటువంటి వేదవ్యాసస్య అంటే వేదవ్యాసునికి, ధీమంతుడైన వేదవ్యాసునికి సుమంతుడు శిష్యుడు అయ్యాడనమాట. సుమంతుడు శిష్యుడు అయ్యి ఏం చేశాడు? ఆయన అధర్వవేద సారవేత్త అయినాడు. జైమినిం సామవేదస్య సుమంతుస్తస్య శిష్యో అభూత్ వేదవ్యాస తథైవ అధర్వవేదవిత్. అధర్వవేదవిత్, వేదవిత్ అంటే ఏంటి? వేదం విత్ అంటే తెలిసినటువంటి వాడు అని, అంటే ఆ విజ్ఞానం ఉన్నటువంటి వాడు అనమాట. ఆ విధంగా సామవేదం గానం చేయడానికై జైమిని చేరదీశాడు. జైమినిం సామవేదస్య తథైవ అధర్వవేదవిత్. ధీమంతుడైన వేదవ్యాసం సుమంతుడు శిష్యుడు. సుమంతుస్తస్య శిష్యో అభూత్ వేదవ్యాసస్య ధీమత. రోమహర్షణ నామానం మహాబుద్ధిం మహాముని సూతం జగ్రాహ శిష్యం స ఇతిహాస పురాణయో. ఇంకా రోమహర్షణ నామానం అన్నారు. నామానం అంటే పేరు గల, ఏమి పేరు గల? రోమహర్షణ నామానం. మహాముని అయిన వ్యాసుడు ఇటువంటి వాడు. మహాబుద్ధి మహాముని, మహామేధావి అయిన రోమహర్షుడు అనే పేరు గల సూతుని ఇతిహాస పురాణాలను ప్రవర్తింపజేయడానికి శిష్యునిగా స్వీకరించాడు. సూతం జగ్రాహ శిష్యం స ఇతిహాస పురాణయో. కాబట్టి దేవతలు ఋషుల యొక్క చరిత్రను ఆధారంగా చేసుకొని ఋషుల చేత పలుమార్లు పలు విధములుగా వ్యాఖ్యానించబడినటువంటి గ్రంథము, మరియు భవిష్యత్తులో గడిచిపోయినటువంటి అయిన ధర్మములతో కూడిన గ్రంథము ఇతిహాసం అని పేర్కొనబడుతున్నది అనమాట. కాబట్టి ఇతిహాసం అంటే ఏమిటి, పురాణం అంటే ఏమిటి? ఇక్కడ ఇతిహాసము అంటే దానికి చక్కటి డెఫినేషన్, వ్యాఖ్యానం ఇవ్వబడింది. ఏమిటది? దేవతలు ఋషుల యొక్క చరిత్రను ఆధారంగా చేసుకొని ఋషుల చేత పలుమార్లు పలు విధాలుగా వ్యాఖ్యానించబడినటువంటి గ్రంథము, మరియు భవిష్యత్తులో గడిచిపోయినటువంటి అయిన ధర్మములతో కూడిన గ్రంథము ఇతిహాసము చెప్పకూడదు. పురాణము సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుజేతము అనే 5 లక్షణాలు